హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే చూపించబోతున్నాను. ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తేనే వీడియో అనేది అయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు టిప్లోకి వెళ్తే, మన ఇంట్లో ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్లో మనం ఏంటంటే ఇలా చింతపండు అనేది ఎక్కువగా తెచ్చుకొని స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ చింతపండు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో గింజలు అలాగే అన్నీ ఉంటాయి కదా. అలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల చింతపండు అనేది ఒక్కొక్కసారి బూజు వస్తూ కలర్ అనేది కూడా షేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారా, ఇదేంటంటే చింతపండు మంచి కలర్లో రెడ్ కలర్లో ఉంది కదా. ఇదేంటంటే కొన్ని రోజులు మనం పెట్టేసరికి ఏమవుద్దంటే, ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసి పెట్టేసరికి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది చింతపండు. దానికి ఏంటంటే ఈ మంచి టిప్ అయితే ఉందండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇంట్లో ఇలా చింతపండు అంతా కూడా ఫస్ట్ ఇదంతా కూడా ఫ్రెష్గా ఇట్లా చేసేసుకోవాలన్నమాట. వేడంగా అంతా కూడా చేసేసుకొని దీంట్లో ఏమన్నా ఉన్నా అంతా కూడా తీసేసుకొని, ఇంట్లో మనకి ఏంటంటే కల్లుప్పు ఉంటుంది కదండి. కల్లుప్పు అంటే రాళ్ళుప్పులా ఉంటుంది, పెద్ద ఉప్పు. ఈ ఉప్పు ఏంటంటే మనం ఇంట్లో చాలామంది వాడుతూనే ఉంటాం కదా. అదేంటంటే చింతపండులో వేసేసేయాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా చింతపండులో వేసేసి దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి మనము ఒక దగ్గర పెట్టుకున్నామంటే అస్సలు చింతపండు అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది అనమాట. చింతపండులో ఆ కల్లుప్పు వేసి మొత్తం కూడా ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చింతపండుని ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి బాగా యూస్ఫుల్ టిప్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, మనం ఇంట్లో వాడని బ్యాంగిల్స్ అవన్నీ వాడుతూనే ఉంటాం కదా. వాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని వాడని బ్యాంగిల్స్ ఏంటంటే పక్కన పెట్టేస్తూ ఉంటాము, లేకపోతే పడేస్తాము, లేకపోతే ఎవరికైనా ఇస్తూ ఉంటాము. అలా కాకుండా చక్కగా బ్యాంగిల్స్తోనైతే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఆ టిప్ ఏంటనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇలాంటి మనకి ఇదైతే నాకు చిన్నగా అయిపోయిందండి సైజు. వీటిని మనం ఎక్కడ కూడా పడేయకుండా చక్కగా వీటితోని మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తాను చూడండి. మనకి వాడకుండా పడేసేద్దాము అనుకున్న వాటితో కూడా చాలా బాగా వీడియోస్ అయితే రీయూజ్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా ఉన్నాయి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది మీకు కూడా. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది అయితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో ఏంటంటే ఇలాంటి కర్టన్స్ ఉంటాయి కదా. ఈ కర్టన్స్కి ఏంటంటే మనం ఆ ఊరికే గాలి వచ్చినప్పుడు సరే కానీ పక్కగా జరిగిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మనకి తీసేయాలనిపిస్తుంది, తీసేసి కొంచెం సేపు దాన్ని పక్కకు పెట్టేసేయాలనిపిస్తూ ఉంటుంది, కొంచెం వెలుతురు కోసం అట్లా. అలాంటి టైంలో ఏం చేయాలంటే బ్యాంగిల్ లోపల నుంచి ఈ కర్టన్స్ అనేవి ఇలా తీసుకోవాలన్నమాట. చూసారా, ఈ బ్యాంగిల్ లోపల నుంచి కర్టన్ ఈ విధంగా తీసుకొని మిడిల్లో పెట్టుకున్నామంటే చాలా లుక్గా కనబడుతుంది అనమాట. అంటే మీరు ఇలా ఫోల్డింగ్ లాగా పెట్టేసుకొని అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూసారా, ఇట్లా బ్యాంగిల్ లోపల నుంచి క్లాత్ని ఈ విధంగా తీసేసి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఏంటంటే చూడడానికి ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, బ్యాంగిల్ మనకి థ్రెడ్ పెట్టి కట్టే పని లేకుండా, ఏది లేకుండా ఒక్కొక్కసారి దానికి ఇచ్చే క్లాత్ని కూడా పోగొట్టుకోకుండా చక్కగా ఈ విధంగా మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ అనే కాదండి, మనం ఇంటి ముందు కానీ అలాగే ఎక్కడైనా మనకి ఎక్కడైతే కర్టన్స్ ఉంటాయో ఆ కర్టన్స్ని చక్కగా బ్యాంగిల్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ అయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇంత నీట్గా అయితే ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే బ్యాంగిల్స్ని ఈ విధంగా చూడండి, నీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా లోపల నుంచి లాగేసుకున్నారంటే చాలా అందంగా, అంటే మళ్ళీ మనం తీసి పెట్టుకునేంత వరకు కూడా చాలా నీట్గా కనబడుతుంది అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో.
ఇలా మీరు పాత గాజుల్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పాత గాజుల్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంట్లో మళ్ళీ ఇలా పాత గాజులు మిగిలిపోయినవి ఉంటాయి. అవేంటంటే ఒక్కొక్కసారి మనం వేడి వేడి అన్నం కూరలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలనుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి స్టాండ్స్ ఉంటే ఇలా పెట్టుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ స్టాండ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉండవు. అలా అవైలబుల్గా ఉండనప్పుడు మన దగ్గర ఏంటంటే బ్యాంగిల్ ఉంటుంది కదా, ఇలా వాడని బ్యాంగిల్ ఏదైనా సరే ఇలా పెట్టేసి ఎమర్జెన్సీలో మనకేంటంటే వేడి వేడి గిన్నెలు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. జరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. జరుపుకోవచ్చు, ముందుకు పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా చాలా నీట్గా కూడా కనబడుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. వేడి వేడి గిన్నెలు మనం కింద పెట్టుకోలేక చేయలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి మనం ఏది కూడా వాడకుండా ఇక మేము పక్కన పెట్టేస్తున్నాము అన్న బ్యాంగిల్స్ని ఏవైనా సరే మనం ఇలా రీయూజ్ ఐడియా లాగా చేసుకోవచ్చు. చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అండి. మీకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అనేది అస్సలు మీకు అర్థం కాదు. చక్కగా మీరు కూడా ఈ విధంగా అయితే చక్కగా అన్నీ కూడా బ్యాంగిల్స్ని మనం వేడి గిన్నె అప్పటికప్పుడు పెట్టుకోకుండా చక్కగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి మనము ఇప్పుడు స్కూల్ టైంలో వాటర్ బాటిల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా, ఇవేంటంటే లోపల పాకురు కానీ నాచు కానీ స్మెల్ కానీ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఏం చేయాలంటే ఇంట్లో రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఈ రాళ్ళుప్పుని బాటిల్ లోపల వేసుకోవాలన్నమాట. లోపల వేసేసుకొని చక్కగా నీట్గా ఒకసారి ఇట్లా ముందుకి వెనక్కి చూడండి కొద్దిగా వేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ని సర్పు కానీ ఏదన్నా ఒకటి వేసుకొని చక్కగా ఒకసారి ఇట్లా అనేసి అనుకున్నారనుకోండి, లోపల ఏమున్నా సరే నాచు కానీ జిడ్డు కానీ బంక కానీ స్మెల్ కానీ ఏమీ కూడా రాకుండా ఉంటుంది. పిల్లలకి చాలా బాగా ఇట్లా కడిగిచ్చారంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇట్లా చేసి ఇచ్చారంటే పిల్లలు చక్కగా స్మెల్ రాకుండా ఏం రాకుండా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఇందులో కొంచెం హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసాను కల్లుప్పు, అలాగే కొంచెం సర్ఫ్ కానీ కొంచెం హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఎంత మురికి ఏది ఉన్నా సరే మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం ఏంటంటే లోపల చేయి పెట్టలేము, రుద్దలేము, చేయలేము. దానికి చక్కగా ఈ సొల్యూషన్ రాళ్ళుప్పు ఏంటంటే అది ఏంటంటే గరుకుగా ఉంటుంది కదా, దానివల్ల మనం ఏంటంటే కొంచెం హాట్ వాటర్ వేసామన్నమాట. ఆ హాట్ వాటర్కి ఈ సాల్ట్కి మంచి కాంబినేషన్ అయిపోయి మనకి చూడండి ఎంత క్లీన్ అయిపోయి తల మెరిసిపోతుంది అనమాట. లోపల ఎంత బాగుందో చూసారా. ఈ విధంగా నీట్గా ఉంటుంది అనమాట బాటిల్. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. ఇలా నెక్స్ట్ టైం కూడా ట్రై చేయండి. చాలా బాగా పిల్లలకి ఏంటంటే మనం వాటర్ తరచుగా పెట్టేసి స్కూల్ బ్యాగ్లో పెడుతూ ఉంటాము. అలాంటి పిల్లలకి ఏంటంటే వాటర్ బాటిల్ని ఇలా నీట్గా కట్ చేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా బాటిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చాలా అట్లా ఇంట్లో మనకి ఎన్ని బాటిల్స్ ఉన్నా పిల్లల బాటిల్స్ ఎన్ని ఉన్నా సరే ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంట్లో ఏంటంటే ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ బాటిల్స్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి తాగి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ బాటిల్స్తో కూడా మంచి రీయూజ్ ఐడియా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. బాటిల్ మంచి ఐడియా. ఇలా కట్ చేసిన తర్వాత హాఫ్ కట్ చేసుకోవాలి. ఈ బాటిల్ని హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. మనము వాష్రూమ్లో చీపురు అనేది ఒక్కొక్కసారి క్లీన్ చేసి ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా, అదేంటంటే కింద నల్లగా అయిపోయి పాకురు పట్టినట్టుగా అయిపోయి ఎట్లా పిచ్చిగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇట్లా ఈ వాటర్ బాటిల్ని కట్ చేసుకొని చక్కగా ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులను ఏంటంటే దీంట్లో బాటిల్ లోపల ఈ విధంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చీపిరి అనేది పాకురు కానీ నాసు కానీ అట్లా ఏమీ కూడా పట్టదు. చాలా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ టైం అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పెట్టి మనం వాష్రూమ్లో ఒక పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, చూసారా ఎంత నీట్గా ఉందో. మనకి పాకురు కానీ నాసు కానీ ఏమీ రాదండి. చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ విధంగా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.